హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి వీడియో మేకర్ బజార్ నుంచి వచ్చిన కాంపోనెంట్స్ అన్బాక్సింగ్ చేయడం అనమాట. అంటే నేను ఇప్పటివరకు 2 ఆర్డర్స్ అయితే చేశాను మొన్నే రీసెంట్గా. ఒకటి హెచ్ఎన్ఎస్ కార్ట్ నుంచి, ఇంకోటి మేకర్ బజార్ నుంచి. ఈ మేకర్ బజార్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే పంపించారు వాళ్ళు, అందుకని ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్బాక్సింగ్ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యూ కానీ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ చేయను అనమాట సాధారణంగా. అంటే అది కొత్త ఛానలే, బట్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఇంతకుముందు నేను చాలా ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా కాంపోనెంట్ ఎలా వస్తుంది, క్వాలిటీ ఎలా ఉంటుందని వేరే వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట. అంటే వేరే వాళ్ళు చేస్తారు కదా అన్బాక్సింగ్, అలాంటివి చూస్తున్నాను. అప్పుడు నాకు క్వాలిటీ అయితే తెలుస్తుంది. ఇలా మనం కూడా చేస్తే ఇంకెవరన్నా అంటే సేమ్ ఐటెం ఎవరైనా కొనాలనుకుంటే చూసుకుంటారు కదా ముందే, ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది అనేసి. అందుకని ఇదైతే చేస్తున్నాను వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఈ నిప్పర్ అనేది అన్బాక్స్ చేద్దాం. ఇది మల్టీటెక్ బ్రాండ్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇది అరౌండ్ 70 రూపీస్ అయితే ఉంటుంది. ఏ ఆన్లైన్లో అయినా, అంటే హెచ్ఎన్హెచ్ కార్ట్ అయినా, మేకర్ బజార్ అయినా, ఇంకేదైనా robo.in కానీ ఏదైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మనం అన్బాక్స్ చేసేద్దాం. ఇది వచ్చేసి వైర్ నిప్పర్ అనమాట. ఇది మెయిన్ యూజ్ వచ్చేసి ఏంటంటే, ఎల్ఈడీస్కి మనం ఏదైనా షోల్డర్ చేసినప్పుడు ఏదైనా కాంపోనెంట్ డయోడ్ కానీ, ఎల్ఈడీ కానీ ఏదైనా సరే కింద లెగ్స్ అనేది ఉండిపోతే ఎక్స్ట్రా, వాటిని అయితే కట్ చేసుకోవడానికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఇంతకుముందు నేను ఇది యూజ్ చేశాను. చాలా చాలా డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. బట్ అదైతే కొంచెం ఈ ఎడ్జెస్ అనేది కొంచెం వంగిపోయింది, అందుకనే మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఫిక్స్వెల్ బ్రాండ్ నుంచి హెడెసివ్ అనమాట. మనం ఫెవిక్విక్ వాడతాం కదా నార్మల్గా, అలాంటిదే ఇది కూడా. చాలా స్ట్రాంగ్ అనమాట. చిన్న చిన్న మనం ఏదైనా పీవీసీ వర్క్ చేసినప్పుడు అదైతే చాలా సింపుల్గా అయితే అంటుకుంటాయి. ఇదైతే మా నెక్స్ట్ ప్రాజెక్ట్లో అయితే యూజ్ చేద్దామని ఆర్డర్ చేశాను. ఇంకా ఎక్కువ చేయాలి. ప్రెజెంట్ అయితే ఒకటి రిక్వైర్మెంట్ సరిపోతుంది నాకు, అందుకని అది ఒకటి చేశాను. అది తీసి చూద్దాం. గమ్మే కాదు, దీని కవర్ కూడా హార్డ్గా ఉన్నట్టుంది. ఇదనమాట. ఇందులో మనకి ఒక క్యాప్ కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా క్యాప్ కూడా ఇచ్చారనమాట మనకి. ఇంతకు ముందు అయితే దీనికి ఒక చిన్న అంటే వేరేది వచ్చేది అనమాట, ఇంత పైప్ లాగా దీనికి పెట్టుకొని ఎక్స్టెండ్ చేసుకోవడానికి. అదైతే ఇప్పుడు నాకు ప్యాకేజ్లో లేదు, మరి ఏమైందో తెలియదు కానీ. నెక్స్ట్ ఇవి వచ్చేసి సిలిండర్స్. ఇవైతే నేను 2 ఆర్డర్ చేశాను. మనకి ఈ సిలిండర్స్ ఎందుకంటే మెడికల్ రిలేటెడ్గా కాదు, మనకి హైడ్రాలిక్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు చాలా ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతాయి అనమాట. ఇది వచ్చేసి 10 ml కెపాసిటీతో ఉన్న సిలిండర్స్ అనమాట. ఇది వీటికైతే నీడిల్ అనేది ఉండదు అనమాట. మనకి జస్ట్ ప్రాజెక్ట్ కోసం అంతే. చూద్దాం దీని క్వాలిటీ ఎలా ఉందని. చూడండి, చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. చాలా హార్డ్ వర్త్ అని చెప్పాలి. ఇది నాకు 10 రూపీస్ ఏమో పడింది. చాలా బెస్ట్ అనమాట. ఇలాంటి 2 తీసుకున్నాను నేను. సిలిండర్స్ 2 తీసుకున్నా. ఇంక చూపించట్లా, ఒకటి చూపించాను కాబట్టి. ఇంకా ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ కెపాసిటీ చూపించడానికి అనమాట మాడ్యూల్. ఇది నాకు అరౌండ్ 100 రూపీస్ ఏమో పడింది. చూపిస్తాను ఇది. ఇది మాడ్యూల్ వచ్చేసి అలా ఉంది. ఇది మనకి లిథియం సెల్కి అయితే యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దానికోసమే కొన్నాను. ఏదైనా ప్రాజెక్ట్స్లో మనకి 12 వోల్ట్స్ కానీ, 3.7 వోల్ట్స్ కానీ, 7.2 వోల్ట్స్ కానీ మనకి ఏదైనా సరే ఇది యూజ్ అవుతుంది. మన వల్ల చేసుకోవాల్సింది ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి, S1, S2, S3 అనేసి. వీటిలో అయితే మనం చేంజ్ చేసుకోవాలి. షార్టింగ్ షార్ట్ చేసుకుంటే మనకి వాడుకోవచ్చు అనమాట. ఇది డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఇవి వచ్చేసి డీసీ మోటార్స్ అనమాట, టాయ్ మోటార్స్ చిన్నవి. ఇవి కూడా ఒకటి 2 పీసెస్ ఆర్డర్ చేసాను. ఒక్కొక్కటి 14 రూపీస్ ఏమో పడింది ఒక్కొక్కటి. క్వాలిటీ వచ్చేసి ఎలా ఉంది, బాగానే ఉన్నాయి. బట్ ఇంకా తక్కువకు రావు నాకు తెలిసి. 14 రూపీస్ ఏమి అంత వర్త్ ఏం కాదు ఇవి. ఇంకా ఇలాంటి ఎల్ఈడి మాడ్యూల్స్ అనమాట. మనకి 9 వాట్ ఎల్ఈడి మాడ్యూల్స్ ఇవి. ఎల్ఈడి బల్బ్ రిపేర్ చేసుకోవడానికి నేనైతే యూజ్ చేస్తాను అన్నమాట. ఇవి డైరెక్ట్గా మాడ్యూల్ అయితే మనం రీప్లేస్ చేసుకోవచ్చు. మన ఎల్ఈడి బల్బ్స్ పోతాయి కదా, వాటిలో రీప్లేస్ చేసుకోవడానికి అనమాట ఈ మాడ్యూల్ వచ్చేసి. క్వాలిటీ బాగానే ఉంది. ఇది వచ్చేసి ఈచ్ వన్ 9 రూపీస్ ఏమో పడింది. 5 పీసెస్ అయితే తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ ఇంకా
ఇది వచ్చేసి ఒక ప్రొపెల్లర్ అనమాట. చాలా తక్కువ ప్రైస్ 9 రూపీస్‌కే చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. అంటే అంత గట్టిగా ఏం లేదు. బట్ చాలా పెద్దదన్నమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూసాను. ఒకసారి చూపిస్తాను మీకు కూడా. ఇది వచ్చేసి ఇందాక మీకు చూపించాను కదా! 14 రూపీస్ అయితే కొన్నానని. దానికైతే పెడుతున్నాను. చాలా టైట్‌గా అయితే ఉందన్నమాట. చూద్దాం ఎంత బాగా వర్క్ అవుతుందో. గైస్ చాలా ఎక్సలెంట్‌గా అయితే తిరుగుతుందన్నమాట. చాలా ఎయిర్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్లో. వర్త్ అనే చెప్పొచ్చు 9 రూపీస్‌కి. మళ్ళీ తీసేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఇలా అవసరం లేదన్నమాట. గైస్ ఇది వచ్చేసి పిఐఆర్ మోషన్ సెన్సార్ డిటెక్షన్ మాడ్యూల్ SR501 మోడల్ అనమాట. మనకి 501, 502 ఇలా మోడల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి 501. ఇది మనం ఒక ఆటోమేటిక్గా మనకి మోషన్ డిటెక్ట్ చేసి లైట్ వెలిగేలాగా మనం అయితే ఒక ప్రాజెక్ట్ చేద్దాం. దానికోసం అయితే ఇది ఆర్డర్ చేశాను అనమాట. చూద్దాం లోపల ఎలా ఉందనేసి. చూసే ఉంటారు చాలా మంది. మీరు ఇప్పుడు చూసుకుంటే ఇదనమాట ఫ్రంట్. ఇదే మనల్ని డిటెక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి బోర్డ్ బ్యాక్ సైడ్ మదర్ బోర్డు. అలాగే మనకి ఇది వచ్చేసి బ్లూటూత్ 3.0 మాడ్యూల్ అనమాట. ఇది మనకి బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేయడానికి యూజ్ అవుతుంది బ్లూటూత్ ఫీచర్తో. ఇది మనకి నార్మల్గా నేను ఇంతకుముందు 2 బాక్సెస్ అయితే తయారు చేశాను బ్లూటూత్. బట్ ఎప్పుడు కూడా మేకింగ్ వీడియో అనేది పెట్టలేదన్నమాట. ఈసారి మళ్ళీ చేద్దాం. ఎవరైనా చేసుకుంటారు. అంటే లో కాస్ట్లో అవుతుంది ఈ మాడ్యూల్ యూస్ చేసి అయితే. ఒకసారి చూద్దాం నెక్స్ట్ ప్రాజెక్ట్లో. అలాగే దీన్ని మనం యూజ్ చేయడానికి ఒక యాంప్లిఫైర్ అనేది కావాలన్నమాట. ఇది వచ్చేసి PM8403 మాడ్యూల్. ఇది నేను ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్కి ఏమో కొన్నాను. చాలా ఎఫిషియెంట్గా వర్క్ అయితే అవుతుందన్నమాట. ఆల్రెడీ నేను వాడుతున్నాను చాలా వాటిల్లో. ఇవైతే 3 పీసెస్ అయితే తీసుకున్నాను యాంప్లిఫైర్. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి రిబ్బన్ వైర్. మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఎలక్ట్రానిక్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి అనమాట. ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి లోపల ఒక్కొక్కటి 1 మీటర్ అయితే ఇచ్చారు. ఇవి 2 పీసెస్ అయితే తీసుకున్నాను. చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది. వైర్ వచ్చేసి 8 కోర్, అంటే 8 వైర్స్ అయితే మనకి అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. ఇంకా ఇది 35 వోల్ట్స్ 4700 మైక్రోఫారడ్ అనమాట. ఇది ఒక కెపాసిటర్. ఇదైతే మన దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అయితే 3 ఉన్నాయి. వాటిని మనం ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేయడానికి మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్ వాడతాం. దానికి ఇది ఫిల్టర్ అనమాట. ఫిల్టర్గా యూజ్ చేస్తాం కెపాసిటర్. మీకు వీడియో చేసినప్పుడు మీకు అయితే అర్థమవుతుంది. అక్కడ డీటెయిల్గా చెప్తాను దీని గురించి. ఇంకా మనకి డ్రిల్ బిట్స్ అయితే 2 తీసుకున్నాం అన్నమాట. 3mm. మనం డ్రిల్ మిషన్ ఇంతకుముందు చేసాం, షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి ఎలా మేకింగ్ చేయాలనేది. దానికైతే బాగా యూజ్ అవుతాయి. మనకి 3mm అయితే కరెక్ట్ బిట్ అనమాట. ఇంతకుముందు చాలా ప్రోడక్ట్స్లో మనం ఇంతకుముందు బిట్లు వాడాను, అలా ఇరిగిపోయాయి కూడా కొన్ని. ఇదైతే క్వాలిటీ అంతేం బాగోదు. జస్ట్ ఇది 11 రూపీస్కి ఏమి వచ్చింది. బట్ ఓకే, ఈ ప్రైస్లో అయితే ఓకే. అలాగే ఇది వచ్చేసి ఇందాక సిలిండర్స్ అయితే చూపించాను కదా, ఈ సిలిండర్స్ అటాచ్ చేయడానికి ఈ పైపు. ఇదైతే మనం హైడ్రాలిక్ ప్రొవైడ్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూద్దాం ఫ్యూచర్లో ఏం ప్రొవైడ్ చేస్తామో, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 3.3 వోల్ట్స్ AMS 1117 వోల్టేజ్ రెగ్యులేటర్. ఇది ఐసీ. అంటే మనం ఇప్పుడు ఒక 12 వోల్ట్స్ ఇస్తే 3.3 వోల్ట్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి నా దగ్గర ఒక వెయిటింగ్ మెషిన్ ఉందన్నమాట. అదైతే దాంట్లో ఐసీ అయితే కాలిపోయింది. కొంచెం ఎక్కువ పవర్ సప్లై 25 వోల్ట్స్ ఇచ్చేస్తే కాలిపోయింది. సో ఇది రీప్లేస్ చేయడానికి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట SMPS 12 వోల్ట్స్ 10 amps SMPS 120 వాట్స్ పవర్ అయితే మనకి అవుట్పుట్లోంచి వస్తుంది. ఇది ఒకసారి అన్బాక్స్ చేద్దాం గైస్. ఇది వచ్చేసి ఎలా ఉందన్నమాట. మనకి రేటింగ్ వచ్చేసి 12 వోల్ట్స్ 10 amps. బట్ ఇది వచ్చేసి నాకు క్వాలిటీ అయితే అంత నచ్చలేదు. మేకర్ బజార్లో ఇది ఒక 700 ఏమో తీసుకున్నారు, కానీ క్వాలిటీ అయితే అసలు బాగాలేదు. చెప్పాలంటే ఇక్కడ మనకి పొటెన్షియోమీటర్ లేదు. ఇంకా ఇక్కడ మనకి షీల్డ్కి ఇక్కడ గేట్ అయితే ఒకటి వస్తుంది, క్యాప్ లాంటిది, అది లేదు. నెక్స్ట్ కాంపోనెంట్స్ అయితే నేను మిస్ అయ్యి అనుకున్నాను. లోపల మీరు ఒకసారి గమనించండి, లోపల ఫ్యూజ్ కానీ ఏం కెపాసిటర్స్ ఏం లేవు. బట్ ఇది వచ్చేసి వెనకాల అనమాట. వెనకాల మనకి మదర్ బోర్డ్ అయితే ఉంది. అక్కడే మనకి అన్నీ ఇన్సర్ట్ చేసి ఇచ్చేసారు లోపల. అంటే చిన్న చిన్న ఎస్ఎండి అనమాట. డిప్ కాకుండా ఎస్ఎండి అయితే యూజ్ చేశారు ఈ SMPSలో. నాకైతే అంత బాగా అనిపించట్లేదు. మరి చూడాలి యూజ్ చేసి ఎలా వర్క్ అవుతుందో. ఫ్యూచర్లో అయితే చెప్తాను దీని వర్కింగ్ ఎలా ఉందనేసి.
ఇది ఒకటి కొన్నాను అనమాట. ఇది క్లిప్ జస్ట్ వైర్స్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇలా ప్రెస్ చేస్తే మనకి వైర్ పెట్టుకుంటే వెంటనే టైట్ అవుతుందనమాట. మనం ఇటు నుంచి ఒక వైర్ పెట్టి ఇటు నుంచి ఒక వైర్ని జాయింట్ అయితే చేసుకోవచ్చు అంతే. దీనికి అంత మించి అప్లికేషన్స్ ఇంకేం లేవు. అంతే గైస్, ఇవే కొన్నాను నేను. ఇంకా నెక్స్ట్ హెచ్ఎన్ఎస్ కార్ట్ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ అంటే చాలా పెట్టాను. అవి కూడా మీకు చూపిస్తాను. నేను లో కాస్ట్లో పెట్టాను అనమాట. ఎక్కువ ఐటమ్స్ లో కాస్ట్లో పెట్టాను. నెక్స్ట్ హెచ్ఎన్ఎస్ కార్ట్లో కూడా ఎలా వచ్చాయి, వాటి ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేసి మొత్తం నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను.